వెల్కమ్ టు స్టార్ విజన్ న్యూస్. అనకాపల్లి మండలం పిసినకాడ పంచాయతీ పరిధిలో ఉన్న అనహిత మరియు మహాలక్ష్మి బొగ్గు ఫ్యాక్టరీ వద్ద గ్రామస్తులు ధర్నా. ఈ ఫ్యాక్టరీ కాలుష్యం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. మొదటగా గ్రామస్తులందరూ ప్రధాన రహదారిపై బైఠాయించి ఫ్యాక్టరీ మూసివేయాలని స్థానికులు డిమాండ్. బొగ్గు ఫ్యాక్టరీ వరకు ర్యాలీగా నినాదాలు చేసుకుంటూ గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యం లేకపోవడంతో గేటు ఎదుట బైఠాయించి తమ నిరసన కార్యక్రమం ఉధృతం చేశారు. దీనికి అన్ని పార్టీలు మద్దతు తెలుపుతూ వైఎస్ఆర్సీపీ తరపున అనకాపల్లి సమన్వయకర్త మలసాల భరత్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే ఇలాంటి కంపెనీలు మేము సహించబోమని, ఒక వారం రోజుల్లోగా సానుకూల స్పందన వస్తే పర్వాలేదని, లేని ఎడల ఈ ధర్నాను మరింత ఉధృతం చేస్తామని అన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ ముకుందరావు మాట్లాడుతూ అనహిత బొగ్గు ఫ్యాక్టరీ సమస్య మా దగ్గరికి వచ్చిందని, త్వరలో దీనిపై సమగ్ర విచారణ జరిపి గ్రామస్తుల కోరిక మేరకు తగు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఇక్కడ బొగ్గు ఫ్యాక్టరీ పెట్టారండి, పెట్టారు. పెట్టి ఏదో లైట్ గా తక్కువగా చేసేవారు. తర్వాత ముందోసారి ధర్నా చేశారండి. అప్పుడు కూడా ధర్నా చేస్తూనే ఉన్నాం. మా గ్రామం నుంచి ధర్నా చేస్తుంటే కొన్నాళ్ళు ఆపుతారు, మళ్ళీ స్టార్ట్ చేస్తారు, కొన్నాళ్ళు ఆపుతారు, స్టార్ట్ చేస్తారు. మేము అలా ధర్నా చేసుకుంటూ గత 20 సంవత్సరాల నుంచి ధర్నా చేస్తున్నాం. కానీ మనిషి శ్వాస పీల్చుకుని బతుకుతారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పేద ప్రజలు. మాది పిసినకాడ పంచాయతీ బిఆర్టీ కాలనీ. ఇక్కడ గత 30 సంవత్సరాలుగా మేము నివసిస్తున్నాము. అయితే ఎప్పుడు కూడా ఈ సమస్య లేనిది మాకు ఇప్పుడు ఎదురైంది. గతంలో ఒకసారి ఎదురైంది, మళ్ళీ ఇప్పుడు ఎదురవుతుంది. అయితే అప్పుడు బాగానే ఉండేది. ఇప్పుడైతే మాత్రం ప్రజలందరికీ కూడా అనారోగ్యం, అలాగే ఆస్మాలు, ఊపిరితిత్తుల సమస్య ఇది కూడా జరుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్ పాలవడం, చిన్నపిల్లలకి అనారోగ్యం పాలవడం జరుగుతుంది. చూడండి ఒకసారి ఇది చూడండి, బూడిది. ఒక ఇంట్లోని ఒక ఆడ మనిషికి అసౌజులితే ఎంత బూడిద వచ్చిందండి ఒక ఇంట్లో నుండి. అలాగే ప్రతిరోజు కూడా ఈ బూడిద అంతా రావడం జరుగుతుంది ఒక ఇంట్లో నుంచి. అధికారులందరూ తొందరగా స్పందించి మాకు న్యాయం చేస్తారని కోరుతున్నాము. అంతే లివర్ సమస్యలతో కానీ మిగతా సమస్యలతో హాస్పిటల్ పాలయ్యి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారంట, 2-3 గడిచిన 3-4 నెలల్లో. కాబట్టి తప్పకుండా ఈ ఫ్యాక్టరీ, ఈ ఆపరేషన్స్ ఏవైతే ప్రాణాంతక హానిగా తయారైందో దీన్ని నిలిపే వరకు కూడా ఈ చుట్టుపక్కల బిఆర్టీ కాలనీ, సంపత్పురం, వేటజంగాలపాలెం ఈ గ్రామ ప్రజలందరూ ఈరోజు ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేశారు. దీనికి మా తరఫు నుంచి సపోర్ట్ చేస్తూ పార్టీలకు అతీతంగా ఇక్కడికి అందరూ వచ్చి కూర్చున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇది పార్టీలతో సమస్య కాదు, ఇప్పుడు ఇది ప్రజల ఆరోగ్యం. కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ ధర్నా చేస్తున్న మహిళలకు కానీ ముసలోళ్ళకి కానీ వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ ఫ్యాక్టరీ మళ్ళీ ఆపరేషన్స్ ఆపే వరకు కూడా వాళ్ళకి సపోర్ట్గా నేను చేస్తానని మాటిస్తూ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రికార్డ్స్ ప్రకారం అనహిత రిసోర్సెస్ అని చెప్పి ఒక కోక్ దీన్ కంపెనీ ఉంది. దీని మీద వల్ల పొల్యూషన్ వస్తుందని చెప్పి మొన్న మార్చ్ లో ప్రొటెస్ట్ చేయడం జరిగింది ప్రజలందరూ. దాన్ని బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇమీడియట్ గా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు మానిటరింగ్ చేయడం జరిగింది. ప్లస్ తర్వాత ఇండస్ట్రీ నాట్ ఇన్ ఆపరేషన్ ఉండడంతో మళ్ళీ మన ఫ్రైడే రోజు కూడా మానిటరింగ్ చేయడం జరిగింది. దీని మీద ఆల్రెడీ 10వ తారీఖు నోటీస్ ఇవ్వడం జరిగింది పరిశ్రమకు, మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు అని చెప్పి. దీన్ని ఈ వచ్చే అంటే ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఎవ్రీ వీక్ లీగల్ హీరింగ్స్ అని ఉంటాయి. ఆ లీగల్ హీరింగ్ లలో దీన్ని రివ్యూ చేసి దీని మీద చర్యలను వచ్చి ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది.